హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దేవర సినిమా టీం మీద సీరియస్ అవుతున్న డైరెక్టర్ శంకర్, పాన్ ఇండియా డైరెక్టర్, ఐకానిక్ డైరెక్టర్ శంకర్ గారు ఇప్పుడు ఆయన కొద్దిగా సీరియస్ అవుతున్నారు దేవర సినిమా మీద. ఎందుకు అవుతున్నారు ఏంటి అనేది మనం గమనించి చూద్దాం. ఆయన ట్విట్టర్లో అయితే ఒకటి పెట్టారు. డైరెక్ట్గా దేవర పేరు మెన్షన్ చేయలేదు, కానీ అందరికీ అర్థమైంది ఇది దేవర గురించే అని చెప్పేసి. ఏం పెట్టారు ఏంటని చూస్తే, దేవర సినిమాలో ఉన్న కొన్ని సీన్లు అలాగే ఏవైతే ట్రైలర్లో కనిపించినాయి అనమాట, వాటి విషయంలో ఆయన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కొన్ని కాపీ కొట్టారు, నా దగ్గర ఉన్న కంటెంట్ నుంచి కాపీ కొట్టారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. శంకర్ గారి దగ్గర నుంచి కాపీ కొట్టడం అనేది ఏంటి అంటే, ఆయన వచ్చిన సినిమానా, రాబోయే సినిమానా ఏంటి, అసలు కొరటాల గారికి శంకర్ గారికి ఏంటి లింకు, ఎక్కడ కాపీ కొట్టే ఛాన్స్ దొరుకుతుంది అనేది ఇప్పుడు ఉన్న ప్రశ్న. ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేస్తూ, ఈరోజు ఒక ట్రైలర్ చూశాను, ఆ ట్రైలర్ బాగుంది, కాకపోతే ఆ ట్రైలర్లో ఉన్న అనేక సన్నివేశాలు కావచ్చు, షాట్లు కావచ్చు, ఇవన్నీ నాకు సంబంధించిన ఒక దాని నుంచి కాపీ కొట్టారు అని చెప్పేసి అన్నారు. అదేంటంటే, శంకర్ గారు తమిళంలో వెంకటేశన్ అని చెప్పేసి ఒక మంచి రచయిత ఉన్నారు. ఆయన రాసిన ఒక ఐకానిక్ బుక్ ఉందన్నమాట. అది నవయుగ నాయకన్ వేల్పారి అని చెప్పేసి ఒక బుక్ ఉంది, ఆ నవల. సో ఆ నవల దాంట్లోంచి అనేక సన్నివేశాలు లేకపోతే అనేక సీన్లు, సీక్వెన్సులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమంది వెబ్ సిరీస్ల్లోనూ కొన్ని సినిమాల్లోనూ తీసుకొని వాటిలో పెడుతున్నారు. ఇది సరైంది కాదు అని చెప్పేసి ఆయన అన్నాడు. దాంతోపాటు నిన్న నేను చూసిన ట్రైలర్లో కూడా ఇవన్నీ కనిపించాయి. కాబట్టి ఈ ట్రైలర్ చేసిన వాళ్ళకి నేను ఒకటే జారీ చేస్తున్నా, నేను కనీసం కోర్టుకైనా వెళ్ళి కాపీరైట్స్ కూడా క్లెయిమ్ చేయగలను. ఎందుకంటే ఆ నవల కాపీరైట్స్ అన్ని కూడా ఆయన దగ్గర ఉన్నాయన్నమాట. అంటే ఆ నవలను సినిమాగా తీయాలని అనుకుని ఆయన కాపీరైట్స్ తీసుకున్నట్టుంది. సో బహుశా ఆయన సినిమా తీసే ప్లాన్లో ఉండగానే ఇక వేరే భారతీయులు లేట్ అవ్వడము, గేమ్ చేంజర్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఈ ప్రాసెస్లో ఈ నవల చదివిన వాళ్ళు అందులోంచి సీన్లు లేపేసి, అంటే కథారచనలో పాల్గొన్న వాళ్ళు రాశారా లేకపోతే డైరెక్టర్కి ఎటువంటి ఆలోచన వచ్చి లేపేశారా మరి తెలియదు, కానీ మొత్తానికైతే లేపేయడం జరిగింది. ఆ విధంగా దీనిలో పెట్టేసి సినిమాలు షూట్ చేయడాలు, ఆ సీన్లు రిలీజ్ అయిన తర్వాత శంకర్ గారు అవి చూసి బాధపడ్డాలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి చాలా రోజులుగా. ప్రస్తుతం కూడా అదే విధంగా ఈ దేవరాలో అటువంటి సీన్లు ఉన్నాయి, ఏదైతే నవయుగ నాయకన్ నవలలోని సీన్లు అని చెప్పేసి శంకర్ గారి ఆరోపణ. మరి కొరటాల గారి మీద లీగల్ చర్యలకు ఈయన పాల్పడతాడా, లీగల్గా వెళ్తాడా అంటే, ఈ ట్రైలర్ను చూసి ఆయన పెట్టిన ట్వీట్ను బట్టి చూస్తే ఆయన అంత వెళ్ళే అవకాశం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ వెళ్ళేటట్లే అయితే అది కూడా మెన్షన్ చేసేవాడు, నేను ఇట్లా వెళ్తున్నాను పలానా సినిమా అని చెప్పేసి డైరెక్ట్గా సినిమా పేరు మెన్షన్ చేసేవాడు. కానీ మెన్షన్ చేయలేదు అంటే కాస్త హుందాగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేసినట్టుంది. ఆయన తలుచుకుంటే డైరెక్ట్గా ఆ టీంకి ఫోన్ చేసి మీరు ఏమైనా తీసుకున్నారో దాని నుంచి అని అడిగుండేవాడు కూడా, కానీ ఆ పని కూడా చేయలేదు. బహుశా ఆయన హర్ట్ అయిన విషయం అందరికీ తెలియాలి అని చెప్పి ఈ విధంగా రియాక్ట్ అయినట్టుగా ఉంది. లీగల్ చర్యలకైతే వెళ్ళే అవకాశం అయితే కనపడటం లేదు. అయితే ఇందులో కూడా మరొక డౌట్ ఉంది, నిజంగానే దేవర సినిమా గురించే శంకర్ గారి విధంగా పెట్టారా లేకపోతే వేరే ఏదైనా సినిమా ఉందా అని చెప్పి. దేవర సినిమా గురించే అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది నిన్ననే, అంటే సెకండ్ ట్రైలర్, ఒక మంచి హై ఫీస్ట్ ట్రైలర్ ఒకటి నిన్న రిలీజ్ అయింది. అందులో కథకు సంబంధించి చాలా కీలకమైన విషయాలన్నీ పెట్టారు. మొదటి ట్రైలర్లో ఆ స్థాయిలో లేదు, ఆ ట్రైలర్ కూడా కొద్దిగా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ కథ కొంచెం పాత టోన్లో వెళ్ళిపోతుంది, తండ్రి కొడుకు ఇదే కదా అన్నట్టుగా అనిపించింది. కానీ సెకండ్ ట్రైలర్లో కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అదేవిధంగా ఊహించని కొన్ని షాట్లు పెట్టారు. దాంతో ఇది బాగా క్లిక్ అయింది, ఇది కదా మాకు కావాల్సిందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ఈ తరుణంలో శంకర్ గారు ఈ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది షాక్ ఇచ్చింది. ఒకవేళ అటువంటిది కానీ జరిగితే, ఇప్పటికే కొరటాల గారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీమంతుడికి సంబంధించి ఏదైతే ఆ కేసు ఉందో అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది, ఇప్పటి వరకు తేలలేదు. అది రీసెంట్ గా కూడా దేవర సినిమా రిలీజ్ కు ఏదైతే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో, ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఎవరైతే శ్రీమంతుడి సినిమా ఏ నవల నుంచి అయితే కాపీ కొట్టి రాశారని ఆరోపించాడో ఆ రచయిత, ఆయన పేరు శరత్ చంద్ర అనుకుంటా, ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా అది తేలలేదు, ఇప్పటికీ నేను పోరాడుతూనే ఉన్నాను కొరటాల గారికి సంబంధించిన విషయంలో, అది హిందీలో కూడా తీస్తూ ఉంటే అక్కడ కూడా నేను పిటిషన్ వేస్తే అది ఆపేశారు. హృతిక్ రోషన్తో శ్రీమంతుడి సినిమా ప్లాన్ చేశారు యాక్చువల్గా హిందీలో తీయాలని, కానీ దీనికి లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అని అర్థం చేసుకుని హృతిక్ రోషన్ డ్రాప్ అయిపోయాడు. సో ఈ విధంగా డ్రాప్ చేయడం జరిగింది. నిజానికి ఇది ఏ భాషలోకి వెళ్ళినా రచయిత, కథ రాసిన రచయితకి హక్కు ఉంటుంది అని చెప్పేసి ఆయన డిమాండ్ చేశాడు. నిజానికి ఆయన ఒక నవల ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. ఆ నవలలో ఇట్లా ఒక హీరో ఊరికి రావడము, ఆ ఊరిలో ప్రజలను పట్టించుకోవడము, దత్తత తీసుకున్నట్టుగా చేయడం, ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఆ నవల్లో ఆయన రాశాడు. అదే కొరటాల తీసుకున్నాడు అనేది ఆయన ఆరోపణ. దీని విషయంలో మొత్తానికి ఫిలిం ఛాంబర్లో ఉన్న రైటర్స్ అసోసియేషన్ కూడా కన్ఫర్మ్ చేసింది. గోపాలకృష్ణ గారు, సీనియర్ రచయితలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజమే అందులోంచి తీసుకున్నట్టే ఉందని కన్ఫర్మ్ చేసి నోటీస్ కూడా ఇచ్చారు. అయినా సరే కొరటాల గారు మెట్టు దిగలేదు, దాంతో కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంట్లో ఒకసారి మహేష్ బాబు గారు కూడా వెళ్లాల్సి వచ్చింది. సో ఇంత జరిగింది, అంటే కోర్టుకు కూడా ఆయన లాగాల్సి వచ్చింది. చివరికి మహేష్ బాబు గారు సంబంధం ఏం లేదు, ఇది పూర్తిగా నా బాధ్యత అని చెప్పేసి కోర్టుకు వినతి చేసి ఆ కేసులో ఆయన పేరు తప్పించేలాగా చర్యలు తీసుకున్నారు. ఇంత జరిగిందనమాట.
సో ఇది కూడా పీక చుట్టుకుంటే ఇక కొరటాల గారు పూర్తి స్థాయిలో ఇబ్బందుల్లో పడిపోతారు. సమాజానికి ఎన్నో నీతులు చెప్పే ఆయన ఇటువంటి కథల విషయంలో ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ విధంగా ఎక్కడి నుంచో లేపేయడమో లేకపోతే కథలు తీసుకొని వాళ్ళ క్రెడిట్ ఇవ్వకపోవడమో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది ఆయన మీద వస్తున్న తీవ్రమైన ఆరోపణలు. ఈ మధ్య కాలంలో కూడా కాంట్రవర్సీగా కొన్ని విషయాలు మాట్లాడాడు. ఇట్లా ఏదైతే మేము ఎక్కువ ట్యాక్స్ కడుతున్నామో మాకు అన్ని కూడా సపరేట్ లైన్లు పెట్టండి, మమ్మల్ని లగ్జరీస్గా ట్రీట్ చేయండి అని చెప్పేసి. ప్రజాస్వామ్యంలో అందరూ ఒకటే, ఎవరు ట్యాక్స్ కట్టినా సమాజాన్ని ఉద్ధరించడానికి కట్టరు. వాళ్ళు ఏదో సంపాదించుకున్న దాని నుంచే గవర్నమెంట్ వసూలు చేస్తుంది. మీరు 10 రూపాయలు సంపాదిస్తే దాని నుంచే ట్యాక్స్ కడతారు, 1 కోటి రూపాయలు సంపాదిస్తే దాని నుంచే ట్యాక్స్ కడతారు. అలాగే డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి మధ్య తేడా తెలీదా ఆయనకి? ఇండైరెక్ట్ ట్యాక్స్లో పేదలు ఎంతమంది ట్యాక్స్లు కడుతున్నారో తెలీదా? సో ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆయన చెప్పేది ఒక ప్రివిలేజ్డ్గా వాళ్ళు చూడాలి అని చెప్పడం కూడా పెద్ద వివాదాస్పదమైంది. సో ఇక్కడే డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు కల్కి కాంప్లెక్స్ లాగా లేకపోతే మ్యాడ్ మ్యాక్స్ సినిమాలో లాగా డబ్బున్న వాళ్ళందరికీ ఒక సెటప్ చేసేసి పేదవాళ్ళందరినీ మీరు చావండి లేకపోతే మీకు దొరికేవన్నీ కూడా సి గ్రేడ్ జీవితాలే లేకపోతే సి గ్రేడ్ ఎలిమెంట్సే అన్నట్టుగా. ఇప్పటికే మనకు ఉత్పత్తుల్లో గమనిస్తే ఏ గ్రేడ్ ఉత్పత్తులన్నీ ఎగుమతులు అవుతుంటాయి, సి గ్రేడ్ ఉత్పత్తులన్నీ పేదల దగ్గరికి చేరి వాళ్ళు తింటూ ఉంటారు. ఇది కూడా ఒక విధమైన వివక్ష. అంటే ఈ స్థాయిలో జరుగుతుంది, అంటే డబ్బున్నవాడే ప్రపంచాన్ని వెళ్తాడు అనే స్థాయికి ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. దీంట్లో ఆయన చేసేది అదే విధంగా తయారైపోయింది అనమాట. సపరేట్ కమ్యూనిటీ మాది, అంటే రిచ్ క్లాస్ కమ్యూనిటీ లేకపోతే వెల్దీ కమ్యూనిటీ, మమ్మల్ని సపరేట్గా చూడాలన్నట్టు. ఇది పెద్ద వివాదంగా మారింది. సో ఇది కూడా ఇటువంటివన్నీ కూడా ఆయనకు చుట్టుకుంటూ ఉన్నాయి. సో మరి శంకర్ గారి రియాక్షన్ అనేది, ఎందుకంటే శంకర్ గారు అంటే అందరికీ గౌరవం, ప్రతి ఇండస్ట్రీలో కూడా ఆయన గౌరవిస్తారు. నిజం చెప్పాలంటే ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తీసిన ఆయన తీసిన ప్రతి సినిమాకి ఒక ట్రెండ్నే తీసుకొస్తాడు, అందరూ ఆ సినిమాను ఫాలో అవ్వాల్సిందే, ఆ స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చే రకం. కాబట్టి ఇది వివాదంగా తయారైంది. ఇది ఒక యాంగిల్ అయితే, ఇక శంకర్ గారి సినిమాకి సంబంధించి చూస్తే ఈ గేమ్ చేంజర్ కావచ్చు, ఇవన్నీ కూడా షూటింగ్లో అవుతూ ఉన్నాయి, త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. మరి ఇప్పుడు ఈ నవల ఆయన సినిమా తీస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే మరో సందేహం కూడా ఉంది ప్రజలకి, బహుశా ఇదేమన్నా కంగువా సినిమా గురించి మాట్లాడా అని చెప్పేసి. ఎందుకంటే కంగువా కూడా ఒక పీరియాడికల్ సినిమా, అక్కడ కూడా ఒక హీరో ఒక వర్గానికి నాయకుడిగా ఉండి పోరాడే కాన్సెప్ట్లో ఉంటుంది అది. సో ఒకవేళ ఆ సినిమా గురించా, ఎందుకంటే దాంట్లో కూడా ఏవైతే వాటర్ మీద ఉండే సీక్వెన్స్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. దాంతో జనాలకు డౌట్ వచ్చింది. కానీ కంగువా ట్రైలర్ ఈ మధ్యకాలంలో అయితే లేదు, కేవలం టీజర్ వచ్చింది, అది కూడా ఎప్పుడో వచ్చింది. కాబట్టి కంగువా గురించి కాకపోవచ్చు అనేది అయితే ఉంది. ఒకవేళ అది కూడా ఆయన మనసులో ఉంటే ఉండుండొచ్చు, కాకపోతే అప్పట్లో వివాదం ఎందుకు అనుకొని కూడా అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే తమిళ్ వాళ్ళ లాంగ్వేజ్లో వచ్చిన సినిమా, పైగా స్టార్ హీరో సూర్యతోటి ఏదో రైవల్రీ ఉన్నట్టు తయారవుతుంది కాబట్టి ఆగాడేమో కూడా తెలియదు. ఇది పక్కన లాంగ్వేజ్ నుంచి వచ్చిన సినిమా కాబట్టి దీని మీద రియాక్ట్ అవ్వచ్చు అనే ధైర్యంతో రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఏదైనా కారణాలు ఏవైనా కానీ దేవర చుట్టూ కొన్ని ఇటువంటి వివాదాలు ముసురుకుంటూ ఉన్నాయి. నిన్న వచ్చేసి ఆ ఈవెంట్ ఆగిపోవడము, ఈరోజు చూస్తే శంకర్ గారు ఈ విధంగా రియాక్ట్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా చుట్టుముడుతున్నాయి. సో మరి ఏం జరుగుతుంది, ఏ విధంగా ఆయన దీన్ని కొరటాల గారు డీల్ చేయబోతున్నారు అనేది ఆధారపడింది. ఒకవేళ సినిమా హిట్గానే అయిందంటే